అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కొరక ఈ వీడియోలో 10th క్లాస్లో టాప్ మార్క్స్ ఎలా తీసుకొని రావాలి, దీన్నే వేరేలా చెప్తా 550 మార్క్స్ ఎలా తీసుకొని రావాలి, తిప్పి చెప్తా 10/10 మార్క్స్ ఎలా తీసుకొని రావాలి. ఇంకోలా చెప్పాలంటే మీరు సిబిఎస్ఈ బోర్డు అయినా, ఇంటర్నేషనల్ బోర్డు అయినా, ఐసిఎస్ఈ బోర్డు అయినా, స్టేట్ బోర్డు అయినా, ఏ బోర్డు అయినప్పటికీ కూడా మీ అందరికీ కూడా అప్లికేబుల్ అయ్యే ప్రిన్సిపల్స్ ఈరోజు చెప్తాను. ఓన్లీ 5 ఇంపార్టెంట్ రూల్స్ చెప్తాను. సో అందరూ కూడా మంచి మార్క్స్ ఎలా రావాలంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఫస్ట్ లెసన్లో ఫస్ట్ క్వశ్చన్ టిక్ కొట్టు, సెకండ్ లెసన్లో సెకండ్ క్వశ్చన్ టిక్ కొట్టు, ఇలాంటి చీప్ ట్రిక్స్ చెప్పను. సో ఇది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. ఈ వీడియోలో చెప్పబోయేది 5 ఇంపార్టెంట్ రూల్స్. ఇంకొక ముఖ్యమైన మాట, ఇప్పుడు చెప్పే పాయింట్స్ అనేవి గట్టిగా ట్రై చేస్తే లైఫ్ని చేంజ్ చేస్తాయి. మీరు ఈ 10th క్లాస్ కోసమే మీరు వీటిని ట్రై చేస్తే రేపొద్దున మీకు 10th అయిపోయిన తర్వాత లైఫ్కి కూడా హెల్ప్ అయ్యే పాయింట్స్ అనమాట ఇవి. సో మీరు ఈ రోజు నుంచే బిల్డప్ చేసుకుంటే రేపొద్దున మీ లైఫ్ ఇంకోలా మారిపోద్ది, ఒక మంచి డిసిప్లిన్ లైఫ్గా మారడానికి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా వీడియోకి వెళ్ళడానికన్నా ముందు ఇంకొక లాస్ట్ డిస్క్లైమర్, ఈ వీడియో కానీ ఇప్పుడు చూస్తే మీకు హెల్ప్ అవుతుంది. ఇదే వీడియో ఎప్పుడో సంవత్సరం లాస్ట్కి డిసెంబర్ అయిపోయిన తర్వాత చూసారా నాశనం అయిపోతారు. సో ఇది డిసెంబర్ అయిపోయిన తర్వాత కాదు, డిసెంబర్ కన్నా ముందు స్టార్ట్ చేయాల్సిన వీడియో. సో ఇప్పుడు ఈ 5 ప్రిన్సిపల్స్ అనేవి మనం స్టార్ట్ చేస్తాం. ఇక మొదలు పెట్టేద్దాం. మొదలు పెట్టడానికన్నా ముందు ఒకే ఒక మాట, మన ఛానల్లో ఏమేమి ఉంటాయి ఇన్ఫర్మేషన్ అనేది కాస్త క్లారిటీ ఇస్తాను. ఇక్కడ 10th క్లాస్ నుండి యూపీఎస్సీ వరకు అన్ని లెసన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో మీకు కానీ ఇక్కడ ఉన్న క్లాసెస్ కావాలంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్ ఉంటుంది. సో అభిజ్ఞ అకాడమీ యాప్లో పిల్లల మనస్తత్వానికి ఊహించి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనే బేస్డ్గా వాళ్ళకి ప్రతి కాన్సెప్ట్ కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఏమేమి కనెక్షన్స్ ఏవైతే మిస్ అవుతున్నాయో వాటిని మీద మెయిన్గా ట్రిగర్ చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పిన క్లాసెస్ ఏవి. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే అభిజ్ఞ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. నెంబర్ 1 పాయింట్, స్టార్ట్ చేయి. ఏంటి సార్ స్టార్ట్ చేయడం, ఇది ఒక పెద్ద ఇంపార్టెంటా అనుకున్నట్రా? ఎస్, ఇప్పుడు కూడాను ఈ ఫోటోలో కనిపిస్తున్న లాంటి సిచ్యువేషన్ అనమాట. ఏదైనా సరే స్టార్టింగ్ ట్రబుల్ కొంతమందికి ఉంటుంది. సో ఇంకో మాటలో చెప్పాలంటే లైఫ్లో ఎప్పుడు కూడాను టాప్ 1% ఉంటారు, వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంటారు. మిగిలిన 99% అంతా కూడా స్క్రాప్. వీళ్ళు జీవితంలో టఫెస్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి బాగా లేట్ చేసి వాళ్ళ లైఫ్ని ఒక మీడియం లైఫ్ స్టైల్గా మార్చేసుకుంటూ ఉంటారు. సో నువ్వు ఇప్పుడు ఈ 99% నుండి 1%కి వెళ్ళాలంటే స్టార్ట్ అనేది చేసేయి. సో నీకు ఈ స్టార్ట్ చేయడానికి 2 కథలు చెప్తాను. నెంబర్ 1, దశరథ్ మాంజీ అనుకుని ఒక ఆయన ఉన్నారు. ఆయన భార్య గర్భవతి అయితే తన ఊరు నుండి బయటకు వెళ్ళడానికి కొండ చుట్టూ తిరగాల్సి వచ్చిన సిచ్యువేషన్. సో కొండ చుట్టూ తిరగడానికి సిచ్యువేషన్ 2 hours జర్నీ చేయాలి. సో తన భార్య చనిపోయింది. అప్పుడు తనకి కోపం వచ్చి ఆ కొండపైన కోపపడి ఆ కొండను కట్ చేసేయాలనుకుంటాడు. ఇలా కట్ చేయడం వల్ల ఇప్పుడు 30 minutes మాత్రమే రూట్ అయిపోద్ది. సో డిస్టెన్స్ దానికోసం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఇలా కష్టపడుతూనే ఉంటాడు. రోజుకి కొంత వర్క్ చేసుకుంటూ ఆ కొండని తొలిచేస్తాడు. 40 years కష్టపడి ఆ కొండను తొలిచేస్తాడు. మొత్తానికి కూడా తను అనుకున్నది సాధిస్తాడు. సో నీ లైఫ్లో జస్ట్ 10th క్లాస్ అనేది 1 year డ్రీమ్, లేదు నువ్వు ఇంటర్మీడియట్ అనేది 2 years డ్రీమ్. సో 40 years ఒకటే దాని మీద కష్టపడగలవా? రేపు పొద్దున్న రిజల్ట్ వస్తుందో లేదో తెలియదు కదా. సో ఇక్కడ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఎప్పుడైనా లాంగ్ టర్మ్ డ్రీమ్స్కి ఒకటి హెల్ప్ చేస్తుంది, స్లో స్టడీ రేస్. నువ్వు రోజు కొంత స్టార్ట్ చేస్తే అన్నీ కూడా అయిపోతాయి. సో నువ్వు స్టార్ట్ చేయి, ప్రతి పని కూడా ముగిసిపోద్ది. పెద్దలు అంటారు కదా ఒక మాట, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అనుకుని, అది ఇక్కడే. సో ఫస్ట్ పాయింట్ అర్థమైపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేయమన్నాను కదా అనుకుని ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు కదా. ఇదే సెకండ్ పాయింట్, హౌ టు స్టార్ట్. సో ఇక్కడ ఈ హౌ టు స్టార్ట్లో ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సిన మాట ఏంటి అని అంటే మీ బ్రెయిన్. ఎస్, మీ బ్రెయిన్. సో మీకు ఇంతకుముందు మంచి డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉంటే మీకు ఈ ప్రాబ్లం రాదు, కానీ అది కానీ లేకపోతే వచ్చేది అంత ప్రాబ్లం. ఎందుకంటే నీ బ్రెయిన్ నీ మాట వినదు. నువ్వు రోజుకి కూడా చదవడం ఒక కష్టమైన పని అని చిన్నప్పటి నుండి ట్రైనింగ్ అయ్యి వచ్చావు కాబట్టి చదువుదాం పదా అనుకుని నీ బ్రెయిన్కి చెప్తే వద్దులేరా అంటది మాటకి కూడాను. సో ఇలాంటి దానికి ఏంటి సొల్యూషన్ చేయాలి? నీకు ఒకటి చెప్తా చూడు.
మనసు, బుద్ధి ఎప్పుడు కూడాను మనసులో 2 రకాల వాయిసెస్ వినిపిస్తుంటాయి. ఒకటి నీకు మంచి చెబుతుంటే ఇంకొకటి చెడు చెప్తూ ఉంటుంది. రే నువ్వు కష్టపడితే జీవితంలో ఎదుగుతావు అనుకుని బుద్ధి చెప్తుంటే ఈ మనసు అనే కోతి ఇప్పుడేం కాదు, రేపు టైం ఉంది, ఎల్లుండో టైం ఉంది, ఇప్పుడో ఎగ్జామ్స్ సంవత్సరం ఉంది కదా, ఈ సంవత్సరం వరకు ఏం చేసుకుంటావు అని నీకు మనసు ఆడిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఊగిసలాడే మనసుని ఎలా కంట్రోల్ చేయాలి, నీ బ్రెయిన్ నీకు నుంచి స్టేబుల్గా ఎలా స్టార్ట్ చేసేటట్లు చేయాలి అంటే దీనికి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అండ్ టాప్ పర్ఫార్మర్స్ అందరూ కూడా ఏదైనా ఒక దాన్ని తన జీవితంలో అప్లై చేసుకోవడానికి స్టార్ట్ చేసే ఒక పని ఉంటుంది. అదేంటంటే 2 minutes ఛాలెంజ్. ఎస్, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక గిటార్ నేర్చుకోవాలని అనుకున్నాను అనుకో. సో నాకు ఆ గిటార్ నేర్చుకోవాలని పాయింట్ వచ్చిన వెంటనే గిటార్ ప్రాక్టీస్ చేయాలని వెంటనే 2 minutesలో దాన్ని వెళ్ళి రీచ్ అయిపోతే చాలు అనమాట. సేమ్ ప్రిన్సిపల్ దీన్ని కూడా అప్లై చేసేయండి. సో నువ్వు ఇప్పుడు చదవాలి అని అనుకుంటే నీ బ్రెయిన్కి ఏమని చెప్తుంది తెలుసా, నేను జస్ట్ 15 minutes చదువుతాను, ఎక్కువసేపు ఏం చదువుతాను అనుకుని చెప్పండి. సో ఇలా మీ బ్రెయిన్కి మాటికి కూడాను కాస్త తికమక పెట్టేసి ట్రైన్ చేసేయండి. 15 minutes కదా, ఓకే 15 minutes కదా అనుకుంటే అది నీకు యాక్సెస్ ఇచ్చేస్తుంది, తక్కువసేపు అనే కదా అనుకుని. మీరు అక్కడే చేయాల్సింది 15 minutes వెళ్ళిన వాళ్ళు మీరు అక్కడ 30 minutes అయిపోద్ది, కొన్నిసార్లు 40 minutes అవుతుంది, కొన్నిసార్లు 1 hour అవుతుంది. సో మీకు ఇక్కడ క్వాలిటీ టైం అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్ పాయింట్, మీ బ్రెయిన్ని ట్రిక్ చేసేయండి. అండ్ నెంబర్ 3 పాయింట్, వాట్ టు రీడ్. ఇప్పుడు మీకున్న క్వశ్చన్ ఏంటంటే ఏం చదవాలి. మీకు ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్తా, ప్యారెటో ప్రిన్సిపల్. ఈ పాయింట్ ఏం చెప్తుందంటే ఈ ప్రపంచంలో ఉన్నది ఏదైనా సరే, అది మీరు డబ్బు సంపాదించడం గురించి అయినా, లేకపోతే మీకు పేరు తెచ్చేవైనా, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా మీకు మంచిగా మీకు హ్యాపీగా రిజల్ట్స్ ఇచ్చేవైనా, ఏదైనా సరే 20% నుండి వస్తాయి, మిగిలిన 80% అంతా కూడాను షోగా ఉంటుంది. సో ఇదే పాయింట్ ఇక్కడ మీ లైఫ్లో కూడా అప్లై అవుతుంది, మీ ఎగ్జామ్స్ కూడా అప్లై అవుతుంది. మొత్తం సిలబస్ 100% అనుకుంటే ఈ 100%లో ప్రతి సంవత్సరం కూడా క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తాయి తెలుసా, ఈ 20% పార్ట్ నుండి మాత్రమే సిలబస్ అంతా నుండి క్వశ్చన్స్ వస్తాయి. మిగిలిన 80% నుండి బుక్ ఫుల్ అవ్వడానికి ఉండే అంత ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో మీకు ఇక్కడ క్లారిటీ వచ్చి ఉంటుంది ప్యారెటో ప్రిన్సిపల్. ఇదే ప్రిన్సిపల్ మీ ఇంట్లో డబ్బుకి అప్లై చేస్తావా, లేకపోతే ఇక్కడ నుంచి నీ లైఫ్కి అప్లై చేస్తావా, లేకపోతే ఇక్కడ నుంచి నీ 10th క్లాస్కి అప్లై చేస్తావా, చేసుకో. ఎప్పుడైనా గుర్తించుకో, ఆ టాప్ 20%ని గుర్తించు, ఆ టాప్ 20% మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వు, ఇక్కడ నుంచి కష్టపడు, నీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ టాప్ 20% ఏంటి సార్ అంటే జస్ట్ సింపుల్ ఒక పంచే, మొత్తం లాస్ట్ 10 years నుండి మొత్తం క్వశ్చన్స్ అన్నీ తీసుకో. ఏవేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అడిగాడు, ఏవేవి లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారు అనుకుని చూస్తే ప్రతి క్వశ్చన్ నువ్వు కంప్లీట్ చేయి, అదే 20%. సో ఈ 20% నువ్వు కంప్లీట్ చేస్తే నీకు 80 marks ప్రతి సబ్జెక్ట్లో ఎక్కడికి తప్పిపోవు. సో ఈ 20% మీద కష్టపడు, నీకున్న టాప్ రిజల్ట్స్ అనేవి ఎవడు ఆపడం ఎవడి తరం కూడా కాదు. ఇది 3rd పాయింట్. అండ్ నెంబర్ 4th పాయింట్, హౌ టు రీడ్. సో ఈ 4th పాయింట్లో హౌ టు రీడ్ అనేది మీకు ఇంపార్టెంట్ కదా, ఎలా చదవాలి అనేది కదా. సో మీరు కష్టపడి బుక్ దగ్గరికి వెళ్ళిపోయారు, 15 minutes అనుకొని ఛాలెంజ్ తీసుకున్నారు. ఇక నుంచి ఏం చేస్తారంటే పోమోడోరో టెక్నిక్ ఫాలో అవ్వండి. పోమోడోరో టెక్నిక్ ఏంటి సార్ అంటే ఏం లేదనమాట, ఒక మనిషి ఒక 6 గంటలు కూర్చొని పనిచేయడం చాలా కష్టం. మామూలుగా యావరేజ్ టైంలో చూసుకున్నట్లయితే ఒక మనిషి ఒక 40 minutes ఒకే వర్క్ పైన ఫోకస్ చేయడం కూడా కాస్త కష్టం. సో ఇలాంటి దాన్ని ఉద్దేశించే ఈ పోమోడోరో అనే టెక్నిక్ తీసుకొని వచ్చారనమాట. దీని ద్వారా ఏం చేస్తారంటే నీకున్న మొత్తం టైంని భాగాలుగా చేసేయాలి. నువ్వు ఒక పని మీద ఎంతసేపు ఫోకస్ చేయగలవు అనే దాన్ని నీకు క్లారిటీ ఉంటుంది. సో నువ్వు ఒక 10 minutes చేస్తావా, 20 minutes చేస్తావు, 25 minutes చేస్తావు, 30 minutes చేస్తావు, 40 minutes చేస్తావు. నా పరంగా అయితే నేను 2 hours ఫోకస్ చేయగలను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు కదా, ఆయన 12 hours ఫోకస్ చేయగలరు ఏకదాటిగా, అంటే మైండ్ అనేది డీవియేట్ అవ్వదు అనమాట. ఇలా ఒక్కొక్కరికి కూడాను ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి. సో నేను బెస్ట్గా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే 25 minutes తీసుకుంటే. సో ప్రతి 25 minutesకి మీకు ఒక అలారం పెట్టుకోండి. సో ఈ అలారం రాగానే 5 minutes రెస్ట్ తీసుకోండి, మళ్ళీ 25 minutes చదవండి, మళ్ళీ 5 minutes రెస్ట్ తీసుకోండి, మళ్ళీ 25 minutes, మళ్ళీ 5 minutes రెస్ట్ తీసుకోండి, మళ్ళీ 25 minutes, మళ్ళీ 5 minutes రెస్ట్ తీసుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు రెస్ట్ అనేది టోటల్గా ఎంత తీసుకున్నారో తెలుసా, 5 20 minutes రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు చదివింది ఎన్ని అవర్స్ చూసుకోండి, 50 + 50 టోటల్గా 100 minutes మీరు చదివారనమాట. సో ఈ రకంగా మీకు క్వాలిటీ టైము దొరుకుతుంది అండ్ మీకు రిఫ్రెష్ అవ్వడానికి దొరుకుతుంది. ప్రతి 4 పోమోడోరోస్ అయిపోయిన తర్వాత కాస్త బిగ్ బ్రేక్ తీసుకోండి. ఈ రకంగా చేస్తే మీరు కష్టపడ్డారనే ఫీలింగ్ మీకు రాదు అండ్ మెజారిటీ పార్ట్ మీకు కంప్లీట్ అవుతుంది. మధ్యలో చిన్న బ్రేక్స్ కూడా తీసుకోవడానికి చాయిస్ ఉంది. అయితే ఈ పోమోడోరో చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ పని ఒకటి చెప్తాను చూడండి.
మీరు 25 మినిట్స్ అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకుంటారు కదా, ఆ టైం చాలా జాగ్రత్త. ఆ టైంలో మొబైల్ చూడకండి, ఆ టైంలో ఎవరితో మాట్లాడకండి, ఆ టైంలో మీ మైండ్ని డీవియేట్ చేసి ఏ పనిలో కూడా తలదొరచకండి. ఒకవేళ చేశారా మీరు ఆ పనిలో మునిగిపోతారు. అప్పుడు 5 మినిట్స్ కాస్త 15 మినిట్స్ అయిపోద్ది. సో ఇది ఒక స్లాట్ అనేది వేస్ట్ చేస్తుంది అనమాట. ఇది హౌ టు రీడ్లో నేను చెప్పిన మాట, ఈ పోమోడోరో టెక్నిక్ పాటిస్తే మాత్రం మీ లైఫ్ అనేది బీభత్సంగా అయిపోద్ది. అండ్ 5th పాయింట్, నువ్వు ఎన్ని చదివినా ఏది చదివినా నువ్వు పేపర్ పైన ప్రజెంట్ చేయాల్సిందే. ఫైనల్ డే రోజు నువ్వు టీచర్స్కి చూస్తే నీవు వెళ్ళి డైరెక్ట్ చెప్పవు కదా, సో నువ్వు రాసిన పేపర్ ఆన్సర్స్ చెప్తుంది, నువ్వు రాసిన పేపర్ నీకు ఎంత నాలెడ్జ్ నువ్వు ప్రొటెండ్ చేసావో చెప్తుంది. సో ఇక నుంచి కూడా డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేయి, నీ హ్యాండ్ రైటింగ్ బాగా చూసుకో, ప్రతి పాయింట్ని కూడా పాయింట్ వైజ్గా రాయడానికి ట్రై చేయి. అన్నిటికన్నా మించి 4th హెడ్డింగ్స్, వీటన్నిటి మీద ఫోకస్ చేయి. ఇవన్నీ చేసావనుకో నీ సైకలాజికల్గా నీకు కంప్లీట్ చేస్తావు. చాలా కంప్లీట్ చేసిన పోర్షన్ అంతా కూడా నువ్వు పేపర్ మీద కూడా ప్రజెంట్ చేయడం వచ్చేస్తుంది. ఇవి టాప్ 5 ప్రిన్సిపల్స్. అండ్ లాస్ట్గా బోనస్ పాయింట్ కూడాను చెప్తాను, డోంట్ రీడ్ ఫర్ మార్క్స్. ఎందుకు సార్ మార్క్స్ కోసం ఇంతవరకు చెప్పారు, మార్క్స్ ఎందుకు వద్దంటున్నారు? దీని వెనక రీజన్ ఉంది. యాక్చువల్లీ మీరు మార్క్స్ అంటే పరిగెట్టారనుకోండి, మీకు జీవితంలో మార్క్స్ మాత్రమే మిగిలితాయి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ మిస్ అయిపోతాయి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంతా కూడా మిస్ అయిపోద్ది. మీరు ఇదే రోజు ఇదే 10th క్లాస్లో మీరు ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ నేర్చుకుంటారు. అది రేపు పొద్దున ఇంటర్లో 5 చాప్టర్స్ ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే ట్రిగ్నోమెట్రీకి చాలా బిగ్ రోల్ ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు చదువుకున్నది జస్ట్ మార్క్స్ కోసం కాస్త బట్టి 4-5 మోడల్ నేర్చుకుంటే సరిపోద్దు. నువ్వు కానీ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇప్పుడు నుండి ఫోకస్ చేస్తే రేపంతటికి కూడా హెల్ప్ అవుతుంది కదా. ఒక్కసారి నీ టైం దీని మీద ఇన్వెస్ట్ చేయి, చాలా బాగుంటుంది. ఇదే టాపిక్స్ ఫిజిక్స్కి కూడా అప్లై అవుతుంది అనమాట. ఫిజిక్స్లో ఉన్న హీట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఈ టాపిక్స్ మీద పెడతావా, లైట్ అనే టాపిక్ మీద పెడతావా, లేకపోతే కెమిస్ట్రీలో ఉన్న కెమికల్ రియాక్షన్స్, యాటమ్స్, మాలిక్యూల్స్, కెమికల్ బాండింగ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇలాంటి మీద ఫోకస్ చేస్తావా? ఏదైనప్పటికీ కూడాను ఇదే టాపిక్స్ అన్ని ఇంటర్లో వస్తాయి. నువ్వు ఇన్కేస్ కెమికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే అక్కడ వస్తాయి, లేదంటే నువ్వు బీఎస్సీ కెమిస్ట్రీ తీసుకుంటే అక్కడ వస్తాయి. ఇవన్నీ కూడా ఫౌండేషన్స్ అనమాట. సో ఏది కూడా ఇక్కడతో ఆగిపోదు. నువ్వు మార్క్స్ కోసం మాత్రమే చదివితే నీ లైఫ్లో ఒక బిగ్ థింగ్స్ని మిస్ అయిపోతావు. సో మై డియర్ స్టూడెంట్స్, మార్క్స్ ఎవరికి కావాలి? 4 బద్ద గీసుకోవడానికి కూడా పనికిరావు. సో నేను చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయి. ఇది నేను చెప్పే లాస్ట్ బోనస్ పాయింట్. అండ్ ఈ మొత్తం ప్రిపరేషన్లో మీరు చాలాసార్లు డిప్రెస్ అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడు చెప్పే 2 ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తాను చూడండి. కొన్నిసార్లు 4 days మిస్ అయిపోద్ది, లేదా కొన్నిసార్లు 1 month కూడా లాస్ అయిపోద్ది. ఇలా లాస్ అయిపోయినప్పుడు నీ మనసంతా కూడా అయ్యో ఒక రోజంతా వేస్ట్ చేశాను, అయ్యో 4 days అంతా వేస్ట్ చేశాను, అయ్యో నేను ఒక నెల అంతా వేస్ట్ చేశాను అనుకుని నీ మనసు నిన్ను తినేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక బాటిల్ చూపిస్తాను చూడండి. ఈ బాటిల్లో ఏం అనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది, ఏం టైప్ ఆఫ్ ఆన్సర్ చెప్తారు చెప్పండి? 5, 4, 3, 2, 1. ఈ బాటిల్ చూసి మీరు ఒక కన్క్లూజన్ చెప్పండి, లేదంటే వీడియోని పాజ్ చేసి మీరు చెప్పండి. కొంతమంది ఏమంటారు తెలుసా, దీంట్లో సగం నీరు ఉన్నాయి అనుకుని అంటారు. అంటే బాటిల్ ఖాళీగా ఉంది అనుకుని అంటారు, సగం నీరు అంటారు. కానీ కొంతమంది పాజిటివ్ మైండ్ సెట్ అన్న వాళ్ళు ఏమంటారు తెలుసా, బాటిల్ హాఫ్ ఫుల్గా ఉంది అంటారు. హాఫ్ ఫుల్గా ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ ఒక్కసారి నీకున్న టైం మీద కూడా అప్లై చెయ్యి. ఏంటి 1 month అయిపోయిందా, మిగిలిన టైం అంతా ఎవరు చూస్తారు? ఇంకా 8 months ఉంది అనే కాన్సెప్ట్ ఎవరు చూస్తారు? ఇంకా 1 month నీ కోసం, నీ ఇంప్రూవ్మెంట్ కోసం రెడీగా ఉంది, అదంతా ఎవరు చెప్తారు? సో అయిపోయిన దాని గురించి కాదు, ఇక అవ్వాల్సింది నీ చేతిలో ఉన్న దాని గురించి చూడు. జస్ట్ బీ పాజిటివ్. ఇది ఒక ఇంపార్టెంట్ది. అండ్ లాస్ట్గా ఇంకొక థింగ్ చెప్పాలి. నీ లైఫ్లో ఎన్నిసార్లు కింద పడినా సరే జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ 0, అగైన్ స్టార్ట్. నువ్వు ఎక్కడైతే మళ్ళీ ఆగిపోయావో అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేయి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసిన ప్రతిసారి కూడా నువ్వు ఇప్పుడు 0 కాదు. ఎందుకో చెప్పనా, నువ్వు ఇప్పుడు వరకు చదివిన కాన్సెప్ట్స్ అన్నీ నీ దగ్గరే ఉన్నాయి, నువ్వు ఇప్పుడు వరకు చేసిన నోట్స్ అంతా కూడా నీ దగ్గర ఉంది. నువ్వు 0 నుండి స్టార్ట్ చేయట్లేదు. సో నువ్వు ఫెయిల్ అయినప్పటికీ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉండవు. ఎందుకంటే స్టార్ట్ చేసిన ప్రతిసారి కూడా కొంత ముందుకెళ్తావు, ఈ గ్రాఫ్లో లాగా.